నమస్తే. ప్రపంచమంతా ఏప్రిల్ 14ను వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటూ ఉంటుంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జై భీమ్ వారసులందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేక దినంగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తొలి వెలుగు మనతో పాటుగా మానుకోట ప్రసాద్, మధ్యల సందీప్ అలాగే ఇంకొంతమంది మనతో పాటుగా ఉన్నారు. వీరితో మాట్లాడదాం. అసలు అంబేద్కర్కు సంబంధించినటువంటి పాట వినాలి అంటే మొదటగా గుర్తొచ్చేది మానుకోట కలం నుంచి జాలువారినటువంటి, మధ్యల సందీప్ నోటి నుంచి జాలువారినటువంటి పాటలే గుర్తొస్తూ ఉంటాయి. దాదాపుగా ఇది బొమ్మ కాదురా నా చిట్టి తల్లి అన్న కానివ్వండి, ఇంకా చాలా పాటలు అయితే ఉంటాయి. మాట్లాడదాం అన్న. మీరు రాసినటువంటి పాటలు, ముఖ్యంగా అంబేద్కర్ గురించి రాసినటువంటి పాటలు అయితే మొత్తం ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఏ స్టేటస్ చూసినా కానీ మీరు రాసినటువంటి పాటనే కనబడతా ఉంటాయి. అసలు అంబేద్కర్ పైన పాట రాయడం ఎప్పుడు ప్రారంభించారు? మీకు ఆ పాటలు రాయాలనేటువంటి ఆలోచన ఎందుకు తట్టింది? అంటే నేను అంబేద్కర్ మీద ఫస్ట్ రాసిన పాట అంబేద్కర్ అందుకో వందనమయ్యా, మా వెలివాడల ఉదయించే సూర్యుడివయ్యా, నువ్వు ఎగిసే పోరు కెరటం కోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత రమణీయం నీ చరిత, అంబేద్కర్ అందుకో వందనమయ్యా. ఇది నేను 2011లో రాసిన పాట. 13లో నేను ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తా. 2013లో మానుకోట మట్టి పాట అని, దాంట్లో ఒక పాట ఇది. ఆ తర్వాత మనోడు వాడినటువంటి ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అనే పాట. ఆ తర్వాత మొన్న అంటే ఎక్కడి నుంచి పుట్టింది ఇది బొమ్మ కాదురా కానివ్వండి, లేకపోతే ఆ ముందున్నటువంటి పాటలు కానివ్వండి, అంటే మీకు ఒక ఆలోచన ఏమైనా ఉండేదా? లేకపోతే అంబేద్కర్ గురించి రాసినటువంటి అతను రాసినటువంటి పుస్తకాలు, లేకపోతే అంబేద్కర్ జీవిత చరిత్ర చదవడం అలాంటి ఏమైనా మీ యొక్క రాతలకు ప్రేరణ కల్పించినాయి? అంటే నాకు బేసిక్గా మనం అందరం అంబేద్కర్ వాదులం. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఆయన లాంటి గొప్ప వ్యక్తి మీద ఒక మంచి పాటలు రాయాలని అప్పుడే ఫిక్స్ అయి ఉన్నా నేను. ఇది మీరు మహాత్మా సినిమాలో, నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తా, మహాత్మా సినిమాలో మహాత్మా గాంధీ మీద ఒక పాట ఉంటుంది. నాకేంటంటే అంబేద్కర్ స్టాచ్యూ మీద ఒక మంచి అద్భుతమైన పాటలు రాయాలి అని నేను ఆ రోజే ఫిక్స్ అయినా. అందుకే అప్పుడు అంబేద్కర్ అందుకు అని స్టార్ట్ చేసిన. అది ఇంకా ఫుల్ఫిల్ కాలే, కానీ అది బొమ్మ కాదు చాలా అద్భుతం అని చెప్పాలి భవిష్యత్ తరాలకు అని చెప్పి ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అనే పాట రాసిన. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛను అనుభవిస్తూ, ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం అనుభవిస్తూ కూడా చాలామందికి జై భీమ్ అనడానికి ఇబ్బంది పడుతుంటారు. చాలామంది ఆ రాజ్యాంగం అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసమే మాకెందుకు మాది కాదు ఆ నినాదం అనే పాట, అదే వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ఈ పాట రాయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకా 2-3 పాటలు కూడా అంబేద్కర్వి రాసిన, మళ్ళీ రాస్తూ ఉంటా. వేకువ ప్రొడక్షన్స్లో వచ్చినటువంటి పాటలలో చాలా వరకు కూడా హైలైట్ అవుతున్నాయి. ఈరోజు ఏ స్టేటస్ చూసినా కానీ జై భీమ్ అనేటువంటి పాట మీరు రాసినటువంటిది. ఒక పల్లవి, ఒక చరణం మీ నోటి నుంచి. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధుడే రమ్మ, ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. ఈ పాట జై భీమ్ జనగుండె నినాదం, జై భీమ్ ఒక యుద్ధ నినాదం, మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం, రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం, జీవితాన్ని దారవోసినాడు రమణకై, అవమానాలనుభవిస్తూ నిలిచెర బలమై, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు. ఈ పాట